పోలీసులకి క్యాంపస్ కి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ రోజుతో ముగుస్తుంది. వేదిక హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ అకాల మరణం హత్యో ఆత్మహత్యో ఈ రెండిట్లో ఏదన్నది ఈ రోజు తేలిపోతుంది. నేటితో నేను తీసుకున్న 10 రోజుల గడువు ముగుస్తుంది. కమల. ఈ కమల ఒక జర్నలిస్ట్. వేదిక క్లోజ్ ఫ్రెండ్ అయిన ఈ కమల మహేష్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసాక మా పని చాలా సులువైంది. వేదిక హత్య ముందు ఏదైతే జరిగిందో అలాంటి ఒక ఇన్సిడెంట్ ని నేను నా స్టూడెంట్స్ కలిసి రిక్రియేట్ చేశాం. తనను అక్కడ పెట్టింది మేము ఆడిన నాటకంలో ఒక భాగమే. ఏం చేయాలనుకున్నప్పుడు మాకు హింట్ ఇచ్చింది క్యాంటీన్ మణి. అమ్మని ఈ కళ కూడా ఉందేటి? మా అన్వేషణలో మాకు దొరికిన ఆధారం సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ జీవన్. చూడండి, నా ప్రొడ్యూసరు. అయ్యో, నా సినిమా ప్రొడ్యూసర్ పోయాడు. ఒక సాధారణ సబ్ ఇన్స్పెక్టర్ అయిన రామచంద్ర కెప్టెన్ రాజ్తో సినిమా తీస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఊర్లో ఉన్న స్థలం అమ్మి తీస్తున్నానని చెప్తాడు. కానీ తనకి ఊర్లో స్థలమే లేదు. కానీ ఈ సిటీలో అక్కడ ఇక్కడ అని కాదు, చాలా బ్యాంకుల్లో కోట్ల రూపాయలతో ఖాతాలున్నాయి. ఇంత డబ్బు ఈయనకి ఎక్కడిది? ఏ సోర్సెస్ ద్వారా వచ్చింది? అంతేకాదు, వేదిక హత్య కేసుకు ఈయనకు ఏంటి సంబంధం? అదంతా తన నోటి నుంచే విందాం. చెప్పు రామచంద్ర, అందరికీ తెలియాలిగా. ఉన్నది ఉన్నట్టు చెప్పు రామచంద్ర. క్యాంపస్లో ఉన్నాం, స్టూడెంట్స్ సంగతి తెలుసుగా. జరిగిందేంటంటే, దీనంతటికి కారణం మిస్టర్ తనీష్, మీ ఆటలు ఇక్కడ సాగు. చుట్టూ స్టూడెంట్స్ ఉన్నారు. నువ్వు చెప్పు రామచంద్ర. వెనక ముందు ఎవరు లేక అనాథగా తిరుగుతున్న ఈ తనీష్ని విద్యాబుద్ధులు నేర్పించి పెద్దవాడిని చేసి కృష్ణదాస్ గారు తన దగ్గర పెట్టుకున్నాడు. తనతో నా పరిచయం అక్కడే. తనీష్ని పెద్ద చదువులు చదివించి ఐపీఎస్ చేసింది కృష్ణదాస్ గారే. 12 సంవత్సరాల ముందు రాజకీయ హత్య పేరుతో కృష్ణదాస్ గారు చంపబడ్డారు. దానికి కారణం తనీషేగా. నిజం చెప్పు. అదొదిలే. పార్టీ ప్రెసిడెంట్ సదానందం గారు అమ్మాయి వేదిక మీకెలా శత్రువైంది? అది మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 25వ తేదీ మదర్ తెరెసా కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా మినిస్టర్ సీతాలక్ష్మి గారు వచ్చి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ ఫంక్షన్ కు సంబంధించి మాట్లాడడానికి వేదిక తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి కలవడానికి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు. పార్టీ వ్యవస్థాపకుడైన కృష్ణదాసు భార్య మంత్రి సీతాలక్ష్మితో తనీష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన కృష్ణదాసును చంపేశాడు. ఆ హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించాడు. ఆ తరువాత జరిగిన బై ఎలక్షన్స్ లో కృష్ణదాసు భార్య సీతాలక్ష్మి గెలిచి మంత్రి అయ్యింది. రామచంద్ర, తనీష్లు సీతాలక్ష్మి ఆస్తులకు బినామీలుగా